దాకా వచ్చింది ఒక ఇంటర్వ్యూ. పాపం ఆ అమ్మాయి కావాలని చేసిందో కాకతాళీయంగా జరిగిందో మొత్తానికి ఆ ఇంటర్వ్యూ చెడిపోయినట్టే. మళ్ళీ అదే వరుస. ఈ అమ్మాయి వరుసే అదనుకుంటాను. బహుశా ఆ అమ్మాయికి ఇది ఒక సరదా అనుకుంటాను. చాలామందికి ఇటువంటి సరదాలు ఉంటాయి, కానీ ఈ సరదాలు కొందరి జీవితాలను అడకత్తిలో పెడుతుంటాయి, ఒక్కోసారి అవస్థల పాలు చేస్తుంటాయి. ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీ పేరు చక్రవర్తి. మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఇంత ఆలస్యంగా వస్తే సార్ లోపల ఉన్నారా? చెప్పండి ముందు. సార్ మీకోసారి వారికోసారి ఎక్కడ చెప్పండి సార్. మీరు మీ పని చూసుకోండి, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్. పంక్చువాలిటీ రైలుకు లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా. అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్. అప్పుడు మీరేంటారు సార్? చేస్తే ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్. ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. టాప్ డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలుకి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేము చూసుకుంటాం. డాక్టర్ వెంటనే ఇతను బయటకు పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉందట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో. ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట. ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్? సార్ సారీ సార్. లేడీ డాక్టర్, మీరు ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ. నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు. వస్తాను. అరే అంత కోపం ఎందుకు? తగబెట్టుకోవద్దు, నేను వస్తాను. వండర్ఫుల్, వండర్ఫుల్. నువ్వు చాలా సమర్థుడువా, ఏమైనా చేయగలవు. దెబ్బలు మరి సీరియస్ గా తగిలాయా? అదే సీరియస్ గా ఎలా తగిలిస్తాను సార్, అలా తగలకుండా నైస్ గా తగిలించాను. గుడ్. నీకు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఉద్యోగం ఆర్డర్ చేస్తే భాస్కర్రావు, నేను వెళ్ళి టైప్ చేసుకొస్తాను సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అరే వాట్ ఈస్ దిస్ మేడం? సరాసరి మూతికే వేశారు డాక్టర్. పోతే పోతే మీరు చెప్పారుగా. అరే మీరు సరదాగా అంటే ఎంత పని చేసింది ఆవిడ? అది మీకేసే పైన అలిస్తే నాకు పిచ్చి కూడా పట్టిందండి. తంతానంది. వెరీ స్ట్రిక్ట్ లేడీ డాక్టర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వెల్ మేడం, మీకు చిన్న యాక్సిడెంట్ జరగడం
నాకు పెద్ద ఉపయోగం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కాస్త నోరు తెరిస్తే తెరవండి తెరవండి. వెరీ సారీ 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 నేను పొరపాటున కాగితం ఇంకొక కాగితం ఉందా? ఎలా ఉంది? ఏమిటి ఇదంతా? ఏం లేదు మేడం, ఆ రోజున మీరు నా మీద బుర్ర చల్లారుగా, ఆ బుర్రతోనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి ఇదేమిటో అన్నాడు. ఒక మహాతల్లి చేసిందండి అన్నాను. నీ కోపం రాలేదా అన్నారు. వచ్చింది అన్నాను. కోపం వస్తే ఏం చేస్తావన్నారు. టిట్ ఫర్ ట్యాట్, దెబ్బకు దెబ్బ కొడతానన్నాను. అయితే కొట్టి ఉద్యోగం ఇస్తానన్నారు. కొట్టాను, ఇచ్చారు. ఇదంతా మీ చలవే బేబీ. అందుకని కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ ఫ్లవర్స్ ఇచ్చేద్దామని వచ్చాను. ఓ సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ మేడం. ఈ పళ్ళు, హార్లిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. అయితే చెప్పడం మర్చిపోయాను, నా పేరు చక్రవర్తి. ఇలా ఉంటుందా? ఇది వస్తాను. అలాగే అలాగే చేద్దాం. ఓకే, 1 minute. హలో, ఏమిటి? అమ్మాయికి యాక్సిడెంటా? హాస్పిటల్లో ఉందా? వస్తున్నాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటి? ఏం డాడీ, నేను స్కూటర్ మీద వస్తుంటే ఎవరో ఫుల్ మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను కొట్టేశాడు. పైగా అంటాడు డాడీ, మిమ్మల్ని బురదలో పడేస్తే తప్ప నాకు ఉద్యోగం రాదన్నాడు. ఇప్పుడు వచ్చి మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ఎవడమ్మా వాడు? ఎవరో ఫూల్ డాడీ. పేరు ఏమన్నా చెప్పారా? పేరు చెప్పాడు, చక్రవర్తి డాడీ. యాక్సిడెంట్ చేయమని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించింది నేనేనమ్మా. ఆడపిల్లకి ఎంత పొగరుండకూడదు, పొగరాడతామని చెప్పింది నేను. అయ్యో డాడీ డాడీ. ఆగు, వాడి పొగరు నేను అడుస్తాను. ఐ విల్ పోస్ట్ హిమ్. సార్, నిన్ను పోస్టింగ్ ఇచ్చి వాడు ఊస్టింగ్ అయ్యాడు సార్. నాకు ఉద్యోగం వచ్చిందని మా వాళ్ళ దగ్గర ఉత్తరాలు రాశాడు సార్. ఆ ఉత్తరాలు తెలియగానే మీరు ఊస్టింగ్ ఇస్తే మహామహా మంత్రుల పదవులే తెల్లవారేసరికి ఉంటాయో ఊడతాయో తెలియడం లేదు. ఆఫ్టర్ ఆల్ నీ ఉద్యోగం గురించి గించుకుపోతావేంటి? మంత్రులకు ఎలా అయినా పర్వాలేదు సార్, కానీ నా సంగతి సార్ ప్లీజ్ ప్లీజ్. నో ప్లీజ్ నథింగ్. సార్, నాకు తెలియగలుగుతాను, నేను చేసిన తప్పేది సార్. మోటార్ సైకిల్ తో ఆడపిల్లను గుద్దేస్తావా? మీరే కదా సార్ చేయమన్నారు. ఏమంటే ఏం చెప్తా చేసేయడమేనా? మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిందా చేయకపోతే పౌరబుత్తులు అంటారు కదా సార్. ఇలా చేస్తే పోకిరి అంటారు. ఆడపిల్లకి చెయ్యో కాలం విరిగితే దాని జీవితం ఏమవుతుంది? కాలు తిరిగి పర్లేదు, చేయి తిరిగి పర్లేదు, నేను చూసుకుంటాను. మీరే కదా సార్ చెప్పారు. అన్నాయా, అది ఎవరు అనుకుని అన్నాను. తీరా చూస్తే అది నా కూతురు, మా అమ్మాయి. మీ కూతురు? సారీ సార్, సారీ. మీ కూతురు నాకు ముందుగానే తెలిస్తే మోటార్ సైకిల్ తీసుకెళ్ళి దూరంగా పెట్టి నైస్ గా నడిచండి ముద్దు పెట్టుకుని సార్ ముద్దుగా మాట్లాడి పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చేవాడిని. ఎందుకైనా మంచిదని ఇప్పుడు పువ్వులు ఇచ్చే వచ్చాను సార్. ఇవాళ ఇచ్చేసావు, రేపు ఏమైనా చేస్తావు. ఎవరు ఏం చెబితే అది ఆలోచించకుండా చేసేసేవాళ్ళు నాకు అక్కర్లేదయ్యా. యు క్యాచ్ మై పాయింట్. సార్, ఇంటర్వ్యూలోనే మీ పాయింట్ క్యాచ్ చేశాను సార్. యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్, ఇంకోసారి ఆలోచించ. అక్కర్లేదు సార్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా అవడానికి? స్కూటర్ మీద నుంచి పడ్డాను. లేదులే, ఎవరో మోటార్ సైకిల్ మీద వచ్చి కొట్టుంటాడు. ఎవరైనా తెల్ల బట్టలు వేసుకుని వెళ్తుంటే బురద కొట్టడం మీ హాబీ. మంచి పని చేశాడు. ఏమే, మనందరం కలిసి అతను సన్మానం చేయాలి, బ్రహ్మాండంగా సన్మానం చేయాలి. అతను ఎక్కడున్నాడో వెతకాలి, వెతికి పట్టుకోవాలి, ఆయన గారికి సన్మానం చేయాలి. హలో మిస్టర్ చక్రవర్తి, మీరు ఇక్కడున్నారేంటి? ఇంకెక్కడ ఉండమంటారు? మీ మూలంలో ఉద్యోగం వచ్చిందని చెప్పానా నాకు? పూల బొక్కేకి 15 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పానా మీకు? 15 నిమిషాల్లో నా ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకులేండి, ఎవరు వేసుకుని. ఏమి, మోటార్ సైకిల్ మీద వచ్చి డాష్ ఇచ్చిన హీరో ఇతనేనా? అవునండి. కంగ్రాచులేషన్స్ మై డియర్. చెయ్యి వదలండి, నా పేరు చక్రవర్తి. మొత్తానికి చక్రవర్తి అనిపించుకున్నారు. దీనికి ముక్కు నిండా పొగరండి. ఆ పొగరు ఎవరు ఇస్తారా అని చూసాం. పట్టుకుమని మీరు వచ్చి చేశారు. యువర్ గ్రేట్ అండి. జనరల్ గా నేను అంతేనండి. ఆడపిల్లల పొగరడించడానికే నువ్వు పుట్టావురా అని మా నాయనమ్మ చెప్పేదండి. పైగా చూడండి, పంతానికి పంతం, దెబ్బకు దెబ్బ నేను తీయకపోతే నాకు అసలు నిద్రే పడుతుందండి. నా పేరు చక్రవర్తి కదండి. జనరల్ గా చక్రవర్తుల లక్షణాలు అంతేనటండి.